దాదాపు 400 సంవత్సరాల నుంచి ఏదైతే బారా షహీద్ దర్గాల యొక్క రొట్టెల పండుగ మహోత్సవం జరుగుతుందో, ఈ రొట్టెల పండుగ అనే మహోత్సవానికి మొహరం జియారత్ అని పాత రోజుల్లో మనం పిలిచేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చే హిందూ సోదర సోదరిమణులు దీన్ని రొట్టెల పండుగలాగా నామకరణం చేశారు. కాబట్టి ఈ మొహరం జియారత్ అనే పదాన్ని రొట్టెల పండుగ ఫేమస్ అయ్యింది. మొదటి వాలా జనాబ్ తన కూతురి ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఆమె ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర అతను పోయేసి ప్రాధాన్యపడినా కానీ వైద్యులు కానివ్వండి లేదా ఎవ్వరు కూడా ఆమె ఆరోగ్యానికి సంపూర్ణమైన ఆరోగ్యవంతులాగా చేయలేకపోయినారు. అయితే ఆ రోజు ఇక్కడ రజకులకు పడిన ఆ కళను అతను తెలుసుకొని ఈ బారా షహీద్ల సమాధుల దగ్గర నుంచి ఏదైతే బారా షహీద్ల సమాధుల పక్కనున్న మట్టిని తెప్పించుకొని వాళ్ళ కూతురు యొక్క శరీరానికి లేపనం చేసినప్పుడు ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఒక్క రోజులో ఆమె పొందిన తర్వాత ఈ బారా షహీద్ల దర్గాలకు చూడాలా అని చెప్పి అతను అక్కడి నుంచి బయలుదేరి తన కూతుర్ని తీసుకుని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు వాలా జనాబ్ యొక్క కూతురు బారా షహీద్ దర్గా దగ్గరికి వచ్చి ఉన్న వార్త తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రజలకు వాళ్ళకి ఏదైతే భోజనాలు ఉన్నాయో వాళ్ళు అరేంజ్ చేయలేకపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న రొట్టెలను నీళ్లలో ముంచి ముక్కలు చేసి ఇవ్వాలనే భావనతో నీళ్లలో ముంచి ఆ రొట్టెలను ముక్కలు చేసి ఇస్తుంటే ఎంతమంది వస్తారో అంతమందికి కూడా కడుపు నిండుగా ఆ రొట్టెలు అల్లా యొక్క కృపతో వాళ్ళు ఆ రొట్టెలు అందరూ కడుపు నిండుగా తింటారు. తిన్న తర్వాత ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా బారా షహీద్ దర్గాకు వచ్చి ఈ బారా షహీద్ల సన్నిధిలో మనం కానీ రొట్టెలను కానీ మార్చుకుంటే మన కోరికలను కానీ మనం కోరుకుంటే ఖచ్చితంగా అల్లా సుబ్హానహు తఆలా యొక్క ఆశీస్సులతో వాళ్ళ కోరికలు తీరుతాయనే విశ్వాసం నమ్మకం ప్రజల్లో నాటుకొని పోయింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకుంటున్నారు. మనిషి యొక్క శరీరానికి రూపం ఉంటుంది, మనిషి యొక్క శరీరానికి కులం ఉంటుంది, మతం ఉంటుంది. కానీ మనిషి శరీరం లోపల ఉన్న ఆత్మకు కులం మతం ఉండదు. అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడే అని చెప్పి ప్రతి కులస్తులు చెప్తారు. దానికి నిదర్శనం ఈ బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ. ఇక్కడ ఎవ్వరు కూడా మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీరు తెలంగాణనా, ఆంధ్రానా, కేరళనా, లేకపోతే మీది ఒరిస్సానా, బీహారా, గుజరాతా, మీరు మరాఠీలా, ముస్లింలా, సిక్కులా, క్రైస్తవులా, మీరు ఏ కులానికి చెందిన వాళ్ళని చెప్పి ఎవరు ఇక్కడ అడగరు. ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఈ బారా షహీద్ల యొక్క అతిథుల్లాగా భావించి ఒక మనిషిని ఏ విధంగా ప్రేమిస్తాడో, ఒక మనిషి తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తాడో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అన్నతమ్ముల్లాగా కలిసిమెలిసి ఘనంగా చేసుకునే ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో మత సామరస్యానికి ఒక చిహ్నంగా మిగిలింది. అస్సలాము అలైకుం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్ర పండుగ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి రాష్ట్ర పండుగ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ. ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. ఈ యొక్క బారా షహీద్ దర్గాకి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అలాగే బయట దేశాల నుంచి కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరిగేటువంటి పండుగ ఇది, ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ. అయితే ఈ యొక్క రొట్టెల పండుగకు రాష్ట్ర పండుగ గుర్తింపు తీసుకొని వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ లక్షల కొద్ది జనాలు వస్తున్నారు కాబట్టి, భక్తులు వస్తున్నారు కాబట్టి, దీని మీద అపారమైన గౌరవం, నమ్మకం ఉంది కాబట్టి ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగ తీసుకొని వచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే కాదు, బహిరంగ మల విసర్జన జరిగేటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువు ఘాటు ఒక ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా ఒక ఘాటు నిర్మించి వచ్చే భక్తులకు విశ్వాసం కలిగించే విధంగా, అలాగే నగరవాసులకు ఒక పర్యాటక స్థలంగా ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అయితే ఈ యొక్క బారా షహీద్ దర్గా ప్రాముఖ్యత, ఈ యొక్క పర్యావరణాన్ని గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దుర్భరమైన పరిస్థితి తీసుకొని వచ్చి భక్తులకి ఒక నమ్మకం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉండింది. అయితే నూతనంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రావటం, 2 నెలల వ్యవధిలోనే ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ రావటం అది ఒక మంచి శుభసూచకం. యావత్తు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి ప్రతి భక్తులకు ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఈ యొక్క పండుగకు వచ్చేటువంటి భక్తుల కొరకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, అర్బన్ మినిస్టర్ నారాయణ గారు గతంలో ఈ యొక్క డెవలప్మెంట్ చేసినటువంటి ప్రదాత, అలాగే మేయర్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు, అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు
కోటంరెడ్డి సీతారెడ్డి గారి యొక్క బారాషాహి దర్గాపై అలాగే ఈ యొక్క దర్గా యొక్క పరిసర ప్రాంతాలపై ఒక బాధ్యత ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న బారాషాహి దర్గా అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి వ్యక్తి కోటంరెడ్డి సీతారెడ్డి గారు. ఈ యొక్క మౌలిక వసతుల కల్పనపై వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తన సోదరుడు గిరిధర్ రెడ్డి గారిపై ఈ యొక్క బాధ్యత పెట్టడం జరిగింది. 24 గంటలు 24/7 ఆయన పర్యవేక్షించడం, అధికారులు సూచించడం, ఇక్కడ జరిగే కార్యక్రమాలని వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చే పరిస్థితి ఉన్నా కూడా, వర్షంకు వచ్చే పరిస్థితి ఉంటే కూడా వాటిని ఏదైతే భక్తులకు కళ్యాణ మండపం కూడా వసతి ఏర్పాటు చేసే విధంగా ఎక్కడ కూడా వచ్చే భక్తులు ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క బారాషాహి దర్గాలో ఈసారి కోటంరెడ్డి సీతారెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ యొక్క పరీక్షించడం జరుగుతుంది. మేము ఈ యొక్క బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఈ సంవత్సరం అత్యంత ఘనంగా విజయవంతం చేస్తాం. దానికి నారాయణ గారి సహకారం, కోటంరెడ్డి గారి యొక్క కృషి, గిరిధర్ రెడ్డి గారి యొక్క నిత్యం పరిశీలించడం ఈ యొక్క బారాషాహి దర్గాలో ఉండేటువంటి భక్తులు, స్థానికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులంతా ఈ యొక్క బారాషాహి దర్గా పండుగను విజయవంతం చేస్తామని వచ్చే భక్తులకు కూడా ఈ యొక్క బారాషాహి దర్గాకు స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, అదేవిధంగా మన గిరిధర్ అన్న గారికి ముందుగా వాళ్ళ ఇద్దరికి నాకు దర్గా చైర్మన్ నియమించినందుకు వాళ్ళిద్దరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను కాంట్రాక్ట్గా ఈ 2020 నుంచి 2000 సంవత్సరం నుంచి 2015 వరకు ఇక్కడ చాలా కాంట్రాక్ట్గా నేను వాటర్ సర్వీస్ చేశాను. అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కాకపోతే మామూలుగా వచ్చే జనాలకి ఏంటంటే ఆ వాటర్ సప్లైస్ ఏమి, భోజనాలు అయితే అరేంజ్ చేశారు తప్ప ఇంత గ్రాంట్గా ఏ సంవత్సరంగా నేను చూడలే. ఈ 30 సంవత్సరాలను ఎప్పుడు చూడలేదు. అదేవిధంగా 30 సంవత్సరాల్లో మన శ్రీధరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 3.5 సంవత్సరంలో ఇంత డెవలప్మెంటు ఏ నాయకుడు కూడా ఈ దర్గాలు చేయలే. ముస్లింల పట్ల మన శ్రీధరన్నకి ఎంతో ప్రేమ ఉందంటే ఇదే నిదర్శనం. అదేవిధంగా ఆర్చీలు అయితే ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలే. కాబట్టి శ్రీధరన్న ఎప్పుడు డెవలప్మెంట్ని, ప్రజల్ని ఆకాంక్షిస్తూ అభివృద్ధి పదం నడిచే నాయకుడిగా మేము ఆయన్ని అభినందిస్తున్నాము. ఈరోజు మన నెల్లూరులో 17వ తారీఖు నుండి బారాషాహి దర్గాలో రొట్టెల పండగ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో ఇంకా ఇతర మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసిమెలిసి, మా అజీజ్ భాయ్ గారు అందరూ కూడా, రామనాయుడు గారు, నారాయణ గారు అందరూ కలిసి ఈ యొక్క గంధ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్లు చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఎక్కడా వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్కరికి కూడా బాగా చేయండి, వచ్చిన భక్తుల్ని ఇబ్బంది లేకుండా చేయండి, వాళ్ళ కోరికలు తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు అయితే మొదలైపోయినాయి. తొందరలో కూడా అన్ని కార్యక్రమాలు ముగిస్తాము. ఈ రొట్టెల పండుగకి ఇంటర్నేషనల్ పండుగ ప్రకటించిన మా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏంటంటే ఇది మామూలుగా పండుగ జరుగుతుంది. ఆ పండుగ నేషనల్ పండుగ చేసిన తర్వాత ఒక చంద్రబాబు నాయుడు చేసిన ఒక ఘనకార్యం, హిందూ ముస్లింలు ఐక్యతగా జరిగే ఈ పండుగ ప్రతి ఇంచుమించు 1,50,000 అట్టు వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతం 25 లక్షల మంది దాకా వస్తున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక ఘనకార్యమే. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మా పొంగూరు నారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత ఇది అభివృద్ధి ఎట్ట జరిగిందంటే ఒక్క పుల్ల కూడా ఉండకూడదు అనేది ఒక గంటకి వచ్చి ఇట్లా పరిశీలన చేసి అట్లా చేసిన నారాయణ సార్ గారికి, మళ్ళీ ఇప్పుడు మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏంటంటే బారాషాహి దర్గానికి ఒక అభివృద్ధి చేయాలా, వైసీపీలో ఉండి అభివృద్ధి జరగదని చెప్పి టీడీపీలో వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న ఈ బారాషాహి దర్గాకి ఆయనకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఎందుకంటే ఇట్లాంటి పండుగ చేయాలంటే మామూలుగా కాదు, ఒక నారాయణ సారు, ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఘనంగా పండుగ జరగాలని చెప్పి ఇది 17వ తేదీ నుంచి గంధ మహోత్సవం జరగద్ది. 18వ తేదీ గంధ మహోత్సవము, 19 వచ్చి రొట్టెల పండుగ, 19, 20 తేదీ, 21వ తేదీ ముగింపు సభ జరగద్ది. దీంట్లో అందరూ భక్తులన్నీ లక్షలుగా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని చెప్పి మరి నారాయణ సార్ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
నాకు ఒక పీస్ఫుల్గా మైండ్గా ఉంది. అలాగే నాకు ఇక్కడ అంతా చూస్తుంటే బాగా పీస్ఫుల్ మైండెడ్గా, అలాగే తర్వాత ఎంతో నమ్మకంగా అనిపిస్తోంది. స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఒక మైండ్తో రిలీఫ్ అనిపించింది. అలాగే ఇప్పుడు నేను నమ్మకంతో తీసుకుంటున్నాను. నాది నమ్మకం తీరిందనుకో ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను. ఈ దర్శనం జరగాలనుకుంటున్నాను. ఎవ్రీ రిలీజన్ రావాల్సిందే. ఎవరి వాళ్ళకి అందరికీ బాగా జరుగుతుంది ఇక్కడ. కుల మతం భేదం అయితే ఏమీ లేదు. అందరికీ బాగా జరుగుతుంది. అందరూ నమ్మకం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉంటే ఏదైనా బాగా జరుగుతుంది. నమ్మకం పెట్టుకొని రావాలి. వితౌట్ ట్రస్ట్ లేకుంటే ఏమీ జరగదు. నమ్మకంతో ఏదైనా కోరుకుంటే ప్రతిదీ ఆయన మీ కోరికను నెరవేరుస్తారు. మీకు మంచిగా జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా వస్తున్నాము. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయ్యింది. కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అప్పుడు రూమ్స్ కూడా ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. బాగా జరిగింది. మా బ్రదర్కి రిజల్ట్ వచ్చింది మంచిగా, అందుకే ఇప్పుడు వదలడానికి వచ్చాము. ఎక్కడి నుంచో జనాలందరూ వస్తున్నారు. బాగా జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు బాగా బారా షహీద్ దర్గాకి వచ్చి ఒకసారి చూడండి. మీకు కూడా మంచి జరుగుతుంది. మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీ సమస్యలన్నీ తీరుతాయని మేము నమ్మినాము. మీరు కూడా వచ్చి ఒకసారి చూస్తే మీకు కూడా నమ్మకం కలుగుతుంది. ఒక ముస్లిమ్స్ కనే కాదు, ఎవరైనా రావచ్చు. ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ ఏమీ లేదు ఇక్కడ. అందరూ వచ్చి అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. 17వ తారీఖు నుంచి మా యొక్క నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం జరగబోతూ ఉంది. 17 నుంచి భక్తులు వచ్చే పరిస్థితి. 18వ తారీఖు రాత్రి గంధ మహోత్సవ కార్యక్రమము జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరులైనటువంటి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కళ్ళ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఒక ఆలోచనతో ఇప్పటి నుంచే ఒక 15 రోజుల ముందు నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఎప్పటికప్పుడు వాళ్ళతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలా, భక్తులకు సంతోషంగా రావాలా, వాళ్ళకు మనం సంతోషంగా పంపించాలన్న ఒక ఆలోచనతో ఏదైతే కష్టం చేస్తూ ఉన్నారో మన రూరల్ శాసనసభ్యులు గౌరవ పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా మా నెల్లూరు రూరల్ మైనార్టీ తరపు నుంచి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయనతో పాటు గిరిధరెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఏర్పాట్లపై మన ప్రత్యేక దృష్టి సాధించి ఇటు పోలీస్ పరంగా కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ పరంగా కానివ్వండి, వాళ్ళ అధికారులతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు హ్యాపీగా ఉండాలా, ఎటువంటి దొంగతనాలు చూడకుండా హ్యాపీగా ఉండాలా, పిల్లలు తప్పిపోకుండా సంతోషంగా వాళ్ళ తల్లిదండ్రులతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వదిలి వాళ్ళ రొట్టె పట్టుకునే ఈ యొక్క సాంప్రదాయం రొట్టెల పండుగ కుల మతాలకు అతీతంగా మనం ఒక పండుగ ఏదైనా ఉందంటే భారతదేశంలో కానివ్వండి ఒక నెల్లూరు బారా షహీద్ దర్గా అని ఎంతో గౌరవంగా చెప్తాము. అటువంటి దర్గా ప్రాంగణ్యంలో మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ గారు మా అందరినీ కూడా గతంలో కూడా మేము చాలా ఒక వాలంటీర్గా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా చైర్మన్ గారు ఖాదర్ బాషా గారితో మేము కలిసి ఆయనతో మేము ఒక వాలంటీర్గా అందరం, ఒక సెక్రటరీ గారు కానివ్వండి అందరూ కలిసి, మాజీ ఉపాధ్యక్షులు ఖాదర్ బాషా గారు అందరితో కలిసి మేము ఒక వాలంటీర్గా పనిచేయడానికి మేమందరం కూడా ఐక్యంగా ఎటువంటి విభేదాలు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా చూసే పనిలో మేమంతా నిమగ్నమై ఇప్పటికే ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క రాత్రి గంధ మహోత్సవ కార్యక్రమము కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని గారు వచ్చి రాత్రి 18వ తారీఖు రాత్రి వచ్చి ఆ గంధ లేపన కార్యక్రమం చేసిన తర్వాత ఉదయం 19వ తారీఖు తెల్లారు నుంచి ఆ రొట్టెల పట్టుకునేది వదిలే కార్యక్రమం, రొట్టెల పండుగ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క విషయాన్ని మీ వరకు తెలియజేయాలని ఒక ఆలోచనతో నేను ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నాను. 18వ తారీఖు 19వ తారీఖు తప్పకుండా మీరు రొట్టెల ఏదో కార్యక్రమం ఏదైతే మీరు రావాలనుకుంటే ఈ యొక్క వీడియో చూసి మీరు తప్పకుండా రావాలని నేను నెల్లూరు బారా షహీద్ దర్గా నుంచి ఒక భక్తుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు కూడా ఇందులో ఏ విషయంలో సంకోచం లేదు. ప్రతి ఒక్కరు కష్టం చేసే పరిస్థితి, ఎవ్వరు కూడా వర్గ విభేదాలు లేవు. ఇది ఏంటంటే ఒక ముస్లిము, హిందూ, క్రైస్తవ ఐక్యంగా ఏదైనా పండగ భారతదేశంలో జరుగుతూ ఉందంటే ఒక రొట్టెల పండుగ అని మేము ఎంతో గర్వంగా చెప్తాము. అటువంటి పండుగలో ఒక
మన చంద్రబాబు గారు ఈసారి తెలుగుదేశం పార్టీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఒక నెలకే ఈ పండుగ రావడము, అందరూ కూడా సంతోషాలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేయాలా, చంద్రబాబు గారికి మంచి పేరు తీసుకురావాలా. ఈరోజు బారాషాహిద్ దర్గాలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 5వ తేదీ నుంచి పనులు ఇక్కడ మొదలయ్యాయి. 4వ తేదీ వరకు ఇక్కడ పరిస్థితి ఏంటంటే స్వర్ణాల చెరువు అంతా కూడా గుర్రపు డెక్కతో నిండిపోయింది. చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇక్కడ పాములు, తేళ్ళు, జర్రెలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. మామూలు భక్తులు కాదు, సాధారణ ప్రజలు అక్కడ సాయంత్రం పూట కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నది. కానీ ఈరోజు ఎప్పుడైతే రిజల్ట్ 4వ తేదీ వచ్చిందో 5వ తేదీ నుంచి ఆదేశాలు ఇచ్చేశారు. బారాషాహిద్ దర్గా చాలా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పుణ్యక్షేత్రం. ఇలాంటి చోట ఆ విధంగా అశుభ్రంగా ఉండకూడదని చెప్పేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం, ఇచ్చిన వెంటనే అక్కడ పనులు గుర్రపు డెక్కంతా కూడా 2-3 రోజుల్లో తొలగించేశారు. వెంటనే అక్కడ ఘాట్ అంతా కూడా టైల్స్ అన్నీ ఎగిరిపోయింటే ఆ పనులు కూడా వెంటనే ప్రారంభించేసి ఆ పనులు కూడా నాకు తెలిసి ఇంత తొందరగా బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ కోసం ఇంత తొందరగా ఎప్పుడు కూడా కార్యక్రమాలు మొదలుపెట్టలేదు. గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం బారాషాహిద్ దర్గాను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ముస్లింల సాంప్రదాయాల పట్ల వాళ్ళు శ్రద్ధ చూపలేదు. ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో చూపించలేదు. చంద్రబాబు నాయుడు టైంలో గతంలో కూడా 2014 నుంచి 19 వరకు బారాషాహిద్ దర్గా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు అభివృద్ధి చేయాలని. 15 కోట్ల నిధులు కూడా శాంక్షన్ చేయించాడు. అతి బలవంతం మీద చాలాసార్లు తిరిగి ముఖ్యమంత్రి చేయించారు. అయినప్పటికీ చివరిలో ఎప్పుడైతే తన పార్టీ మారాడో ఆ నిధులను కూడా వాళ్ళు వేరే వాటికి వాడేసుకొని ఇది బారాషాహిద్ దర్గా అభివృద్ధిని అలాగే వదిలేశారు. ఇప్పుడు మా అందరికీ కూడా మైనార్టీస్ అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మైనార్టీస్కి ఎప్పుడు న్యాయం జరిగినా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఈరోజు బారాషాహిద్ దర్గా ఈ 5 ఏళ్లలో చాలా అద్భుతంగా తయారవుద్ది. ఇక్కడ చాలా కట్టడాలు ఇంకా నిర్మించాల్సినవి ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నీ కూడా అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ పూర్తి చేస్తాం. అలాగే అద్భుతమైన ఒక మసీదుని నిర్మిస్తాం. బారాషాహిద్ దర్గాను కూడా ఇంకా అభివృద్ధి చేస్తాం. ఈ తెలుగుదేశం హయాంలోనే ఖచ్చితంగా ఈ మైనార్టీలకు న్యాయం జరగద్ది. దర్గాలకు కానీ మసీదులకు కానీ దేనికైనా కూడా ఆ అభివృద్ధి ఫలాలు అందేవి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.